నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మొట్టమొదటిసారిగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరు ఆచరించారు? మంచి ప్రశ్న అండి. ఈ యొక్క పరమేశ్వరుని యొక్క అంటే అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవికి గౌరీ అని మనం నామకరణం చేసుకున్నటువంటి గౌరీదేవిగా మనం పూజిస్తాం. గౌరీ అంటే పసుపుతో చేసినటువంటి ఒక ప్రతిమ అని అర్థం. యాక్చువల్గా గౌరీదేవిగా మనం కొలుస్తుంటాం. వినాయకుడిని ఏదైతే మనం పసుపు గణపతిని చేస్తామో అదేవిధంగా పసుపుతోనే గౌరీదేవిని చేసి పూజిస్తూ ఉంటారు. దీనికి వేరే విగ్రహాలు ఇతరత్ర ఏముండవు. అయితే పూర్వము అంటే ఇది మొట్టమొదట మనకు పురాణ కథనాల్లో చెప్పినటువంటి ఎవరి ద్వారా ఈ యొక్క మంగళగౌరి వ్రతం చేసుకున్నారు మొట్టమొదట అంటే పూర్వము మాహిష్మతి నగరం అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో జయపాలుడు అనేటువంటి మహారాజు అత్యంత వైభవంగా పరిపాలిస్తున్నాడు. ఆ అత్యంత వైభవంగా పరిపాలించే జయపాలుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా పరిపాలించడమే కాకుండా దేశమంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటూ ఉండేది. ఆయనకి తగినటువంటి భార్య, అత్యంత సౌశీల్యమైనటువంటి భార్య ఆయనకి కలిగి ఉండేది. అయితే ఒక చిన్న లోపం ఏంటంటే వారికి సంతానం కలగలేదు, వారికి సంతానం ఉండేది కాదు. అయితే ప్రతిరోజు కూడా సంతానం కోసం ఎంతో బాధపడేవాళ్ళు, దుఃఖించేవాళ్ళు. వాళ్ళు నోచని నోము లేదు, వాళ్ళు చెయ్యని పూజ లేదు, వాళ్ళు కట్టించని దేవాలయాలు లేవు, ఎంతో చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో పరమేశ్వరుడికి జాలి కలిగింది. అసలు ఇంత మహాభక్తుడు, ఇంత సజ్జనశీలుడు, ఇంత యోగ్యుడైనటువంటి వాడికి సంతానం కలగకపోతే ఎలా అని చెప్పి ప్రతినిత్యము కూడా ఆ రాజ ప్రాకార కోట దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అనుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒక సెకండ్ అట్లా అనేవాడు, వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. వెళ్ళిపోతూ ఉంటే ఈవిడ పాపం లోపల నుంచి భిక్ష వేద్దామని వచ్చేది, కానీ ఉండేవాడు కాదు. అలా కొన్నిసార్లు జరుగుతూ వచ్చి ఒకసారి భర్తతో మాట్లాడింది తను. అయ్యా, రోజు వస్తున్నారు, అడుగుతున్నారు, కానీ నేను భిక్ష వేసే టైంకి వెళ్ళిపోతున్నారు. ఇంకోసారి వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడు వస్తారో సమయం చూసుకొని ఇద్దరు భార్యాభర్త, రాజుగారు రాణిగారు, ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. వచ్చి భవతి భిక్షాందేహి అని వెళ్ళిపోబోతున్నారు. భిక్ష తీసుకొని వేయబోతే నేను మీ భిక్ష స్వీకరించను అని చెప్తాడు పరమేశ్వరుడు. అంటే సాధువు రూపంలో ఉంటాడు పరమేశ్వరుడు. అంటే అయ్యా, మేము చేసిన అపరాధం ఏమిటి అంటే ఏ ఇంట అయితే సంతానం ఉండదో ఆ సంతానం లేని గృహం నుంచి నేను భిక్షని స్వీకరించను అని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. అయ్యా, మరి సంతానం లేకపోవడం మా పూర్వజన్మ సుకృతం, మాకు ఏం అపరాధం చేశామో తెలియదు, ఏం చేస్తే మేము ఈ యొక్క సంతానాన్ని మనం పొందవచ్చు అంటే మీరు తప్పనిసరిగా గౌరీదేవిని పూజించండి. ఈ యొక్క పార్వతీదేవిని, గౌరీదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి పరమేశ్వరుడు సాధువు రూపంలో వాళ్ళకి చెప్పి వెళ్ళడం జరుగుతుంది. వెంటనే వీరు కట్టినటువంటి భవానీ దేవాలయమే ఉంటుంది ఆ దగ్గరలో, భవానీ అమ్మవారి దేవాలయం. గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎన్నోసార్లు పూజలు చేశారు అక్కడ. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి విశేష పూజలు చేసి గౌరీదేవి యొక్క వ్రతాన్ని విధి విధానంగా పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఆ గౌరీ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. ఆచరించిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమవుతారు. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వంతో ప్రత్యక్షమవుతారు ఇద్దరు కూడా. ఏం వరం కావాలి అంటే, సంతానం కొరకు నేను ఈ వ్రతాన్ని చేశాను, మాకు మంచి సంతానం కలగాలి అని అడుగుతారు. అడిగినప్పుడు మీకు చిరాయువు అంటే వెంటనే అల్పాయుష్యు కలిగినటువంటి కుమారుడు కావాలా, అల్పాయుష్ అంటే తక్కువ ఆయుష్తో బతుకుతాడు, చిరసౌభాగ్యం కలిగినటువంటి కుమార్తె కావాలి కోరుకోమని అడుగుతారు. అంటే చిరసౌభాగ్యం అంటే ఎక్కువ సౌభాగ్యం కలిగినటువంటి కుమార్తె కావాలా, తొందరగా మరణించే కుమారుడు కావాలా అని అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు ఈ యొక్క ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా, రాజుగారు రాణిగారు, మాకు కుమారుడే కావాలి అని చెప్పి అడగడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత ఈ యొక్క ఇలా జరుగుతుంది. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక చూత ఫలాన్ని అంటే మామిడి ఫలాన్ని, ఫలానా చోట మామిడి ఫలం ఉంది, మామిడి చెట్టు ఉంది, ఆ యొక్క మామిడి చెట్టు యొక్క పండుని మీరు కోసి మీ శ్రీమతి గారికి ఇవ్వండి, ఆవిడ తింటుంది, తిన్న తర్వాత మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతారు పార్వతీ పరమేశ్వరు. ఈ మహారాజు గారు ఏం చేశారు, అత్యాశకు పోయి ఆ చెట్టుకు ఒక 50-60 పళ్ళు ఉంటాయి, అవన్నీ మూట కట్టుకుంటాడు. అంటే ఒకటి కోసుకుంటే కనుక అర్ధాయుష్తో చనిపోతాడు, ఎక్కువ పండ్లు తింటే కనుక కొడుకు ఎక్కువ కాలం బతుకుంటాడన్న అత్యాశ.
అక్కడ గణపతి ప్రత్యక్షమై, ఓ మూర్ఖుడా, పార్వతీ పరమేశ్వరులు చెప్పినట్లుగా ఒక్క ఫలం తీసుకుంటేనే నీకు పుత్ర సంతానం కలుగుతుంది, అత్యాశ పనికిరాదు అని చెప్పి మాయమైపోతాడు. వెంటనే ఒక పండు తీసుకొని తన భార్యకి ఇవ్వడం, ఒక సంతానం కలగడం, ఒక పుత్రుడు కలగడం, అతనికి శివుడు అని నామకరణం చేయడం జరుగుతుంది. ఈ శివుడు కొంచెం పెరిగి పెద్దవాడవుతాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత కాశీయాత్ర చేయాలని చెప్పి సంకల్పంతో తన మేనమామ గారితో కలిసి కాశీ నగరానికి వెళ్తూ ఉంటారు. ఈ కాశీ నగరానికి వెళ్ళే సందర్భంలో ఈ యొక్క ప్రతిష్టానపురము అనే దగ్గర బడలిక తీర్చుకోవడానికి కొంతసేపు అక్కడ ఒక శివాలయం ఉంటే అక్కడ వాళ్ళిద్దరూ కూడా కూర్చొని ఉంటారు. అక్కడ కన్యలు కొంతమంది ఆడపిల్లలు ఆడుకుంటూ వచ్చి ఆడుకుంటూ కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే సాధారణంగా ఒక తెలుగులో ఒక పదము ఉంది, ఎవరైతే భర్తని కోల్పోతారో వాళ్ళని ముండా అని చెప్పి తిడుతూ ఉంటారు సాధారణంగా. అది చాలా పరుషవాక్యం, తిట్టకూడదు, ఆ పదం వాడకూడదు. అక్కడ పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక అదే పదాన్ని ఉచ్చరిస్తూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అక్కడికి సుమతి అనేటువంటి సుశీల అనే ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వస్తుంది. వచ్చి వాళ్ళందరినీ హెచ్చరిస్తుంది, ఇటువంటి పరుషవాక్యాలు మాట్లాడకూడదు, అందున మన ఇళ్లలో అటువంటివి జరగవు, అటువంటి సందర్భం రాదు, ముండా అనేటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉండరు, ఎప్పుడు సౌభాగ్యంతోనే ఉంటారు, అటువంటి పదాలు మాట్లాడదని చెప్పి వాళ్ళని హెచ్చరించి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడి యొక్క దేవాలయానికి వీళ్ళు కూర్చుంటారు. అనుకోకుండా ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది, చిన్న వయసు అయినా సరే ఎంత బాగా చెప్పింది అని. అదే సందర్భంలో ఈ యొక్క సుశీల అనే అమ్మాయి యొక్క తండ్రి గారు వస్తారు దేవాలయానికి. వచ్చి ఆయన పరమేశ్వరుడికి అర్చన చేసి అభిషేకం చేసి ప్రార్థిస్తూ ఉంటాడు. మంచి గుణవంతుడు, కీర్తివంతుడు, యోగ్యుడైనటువంటి కుమారుడు ఎవరికి కలిగారో వారు నాకు అల్లుడుగా వచ్చేట్టుగా దీవించు తండ్రి, నా కూతురికి మంచి అల్లుడు భర్త కావాలి అని ఈ మేనమామ గారు వింటారు. మేనమామ గారు విని వారిని సంప్రదించడం, తద్వారా ఇద్దరు అనుకోవడం, వివాహం జరగడం జరుగుతుంది. వివాహం జరిగిన రోజు రాత్రి కలలో ఈ అమ్మాయికి ఒక ఇది కనపడుతుంది. ఒక పెద్ద త్రాచుపాము కాలకూట విషాన్ని చిమ్ముతూ వచ్చి తన భర్తని కాటేస్తూ ఉంటుంది. కాటేస్తూ ఉంటే అతను చనిపోతాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై గౌరీదేవి, అమ్మా, ఈ సర్పం వచ్చిన సమయానికి నువ్వు ఒక బిందె నిండా పాలు పెట్టి ఎదురుగుండా పెట్టు, ఆ సర్పము ఆ బిందెలో లోపలికి వెళ్తుంది పాలు తాగడానికి, వెంటనే దానిపైన ఒక గుడ్డ కట్టి మూట కట్టి తీసుకెళ్ళి మీ అమ్మగారికి తెల్లవారి పొద్దున్నే స్నానం చేశాక వాయనంగా ఇవ్వు మీ అమ్మగారికి, అప్పుడు మీ భర్త చనిపోడు అని చెప్పి ఆ యొక్క దాన్ని విరుగుడు చెప్పేసి కల పరిసమాప్తం అయిపోతుంది. వెంటనే మెలకు వస్తుంది. చుట్టూ చూస్తే ఎవరుంటారు, భర్త పక్కనే పడుకొని ఉంటాడు. చూస్తుంది అమ్మాయి, అంతా మామూలుగానే ఉంటుంది. ఏమిటా కళ అనుకుంటుంది, వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది. ఈయన గారు ఇక కాశీనగరానికి ప్రయాణం అయ్యాడు కదా, వివాహమై కాశీనగరానికి వెళ్ళిపోతాడు మేనమావ గారిని తీసుకొని. వెళ్ళిపోయిన సందర్భంలో ఇదంతా కూడా వాళ్ళ అమ్మగారికి చెప్తుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి. అంటే సరేనమ్మా, పోన్లే కళ వచ్చింది కదా, పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిద్దామని చెప్పి వెళ్తారు, ప్రార్థిస్తారు, అయిపోతుంది అక్కడ. వీళ్ళు కాశీనగరానికి వెళ్ళి వచ్చాక ఆయనకు ఒక కల వస్తుంది, ఈరోజు నువ్వు చివరి రోజు, ఈరోజు నీ ఆయుష్ ఈ రోజుతో తీరిపోతుంది. అప్పటికి 16 సంవత్సరాలు నిండిపోతాయి. ఎవరికి? ఈ యొక్క శివుడు అనే బాలకుడికి ఈ 16 సంవత్సరాలు నిండిపోయాయి. ఈ రోజుతో నీ ఆయుష్ తీరుతుంది, కాబట్టి నువ్వు మరణిస్తావు అని చెప్పి తనకి కలలో ఒక సర్పం కాటేసినట్టుగా తనకు కల వస్తుంది. వెంటనే ఈ రిటర్న్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి చెప్తాడు ఆ విషయాన్ని. వెంటనే తను ఒక పాలబిందె పెట్టి ఆ పాలబిందెలో మూట కట్టి తన తల్లికి వాయనం ఇస్తుంది. వాయనం ఇచ్చేటప్పుడు, అమ్మ ఏమిటి వాయనం అంటే, అమ్మ ఇది గౌరీదేవి నా కలలో కనపడి విధి విధానంగా తన పూజ చేయమంది, ఈ పూజ చేసినటువంటి పాత్ర ఇది, దీన్ని నీకు వాయనంగా ఇచ్చాను, కాబట్టి నువ్వు తీసుకోవాలని చెప్పి తల్లికి వాయనం ఇవ్వడం జరుగుతుంది. అయిపోతుంది. అతనికి ఏ ప్రమాదం జరగదు. 16 సంవత్సరాలు అయిపోయి, 17 అయిపోయి, 20 అయిపోయి తన ప్రమాదం జరిగిపోయింది. రాజుగారికి, రాణిగారికి అనుమానం వస్తుంది. 16 సంవత్సరాల వరకే ఆయుష్ చెప్పాడు కదా పరమేశ్వరుడు, ఎందువల్ల తీరింది అంటే, ఎవరైతే ఈ సుశీల అనే అమ్మాయి ఉందో గౌరీదేవిని విధి విధానంగా పూజించి తన భర్త ఆయుష్ని కాపాడుకోవడం జరిగింది అని చెప్పి మొట్టమొదట గౌరీ వ్రతాన్ని ఆచరించిన అమ్మాయి సుశీల. సో ఇది మనకు పురాణ కథలో ఉంది. ఈ కథానుసారంగా ఎవరైతే ఈ యొక్క
మంగళగౌరి వ్రతాన్ని విధి విధానంగా భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారో వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అపమృత్యు దోషాలు కానీ, అకాల మరణాలు కానీ, మృత్యుబాధ కానీ, అలాగే ఈ యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి బాధలు కానీ వారికి, వారి కుటుంబానికి, భర్తకు కలగవు అని చెప్పి మనకు పురాణాలు చాలా విధి విధానంగా మనకి చెప్పడం జరిగింది. శుభం భూయాత్.